My dear sir, an amiable welcome to the most awaited dignitary of the day. A warm and happy morning to you, sir. This dais is ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర ద్వారా ఈ పథకం ద్వారా యూనిఫామ్స్, పుస్తకాలు, డిక్షనరీ, ప్రహరీ కూడా కిచెన్ షెడ్లు ఏర్పాటు చేసుకున్నాం. పాఠశాలకు పెయింట్ మనకి ఎటువంటి ప్రభుత్వం అంటే మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకుంది. సో అని అలాగే ఇంటర్మీడియట్ కూడా ఈ పాఠశాలలో కొత్తగా పెట్టారని చెప్తున్నారు. ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అలాగే అందరికీ కూడా వేదిక నుంచి పెద్దలకు అందరికీ కూడా నా నమస్కారాలు, పిల్లలకి దీవెనలు. మరి పాఠశాలలకి ఈ ప్రభుత్వం అనేక సదుపాయాలు కల్పిస్తుంది. మీ అందరికీ కూడా ఇదివరకు ఎందుకంటే ప్రచారానికి ఆర్భాటాలు లేకోకుండా మరి స్కూల్ బ్యాగులు కానీ కిట్లు కానీ ఇచ్చేటప్పుడు ఏ బొమ్మలు లేకుండా పిల్లలకు ఉపయోగపడేటట్టుగా ఒకటే యూనిఫామ్ ఎలాగ ఉండాలో ఒకటే బ్యాగ్స్ ఉండాలనే ఉద్దేశంతో పిల్లలందరికీ కూడా అవి అందుబాటులోకి తీసుకురావడం, అందరికీ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మరి భోజనాల్లో కూడా మార్పు తీసుకొచ్చేటట్టుగా అందరికీ బాగుండాలనే ఉద్దేశంతో డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి మరి అందరికీ కూడా ఏదైతే ప్రోటీన్ ఫుడ్ ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా పిల్లలు పౌష్టికాహారం తింటేనే మరి బాగుంటారనే ఉద్దేశంతో అది కూడా పిల్లలందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఇదివరకటి మీద ఇప్పుడు స్కూల్లో క్రమశిక్షణ అలవడింది. ఎందుకంటే లోగడ టీచర్ని ఇబ్బంది పెడతాం వల్ల కొంతమంది బాధ్యతాయుతంగా కూడా పనిచేయలేదు. ఎందుకంటే ఆ ప్రభుత్వ తీరును బట్టి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి లోకేష్ గారు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసుకోవడం వల్ల పిల్లలందరూ కూడా భవిష్యత్తులో బాగుండాలి అని అంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి పేరెంట్స్ కమిటీ వేసేటప్పుడు కూడా మీ అందరినీ కూడా ఆలోచించుకుని మంచి వాళ్ళని అందులో పేరెంట్స్ ఎవరైతే బాధ్యతాయుతంగా, మంచి వాళ్ళంటే బాధ్యతాయుతంగా పిల్లల పట్ల స్కూల్కి ఏం సదుపాయాలు కావాలి, స్కూల్లో జరుగుతున్న విషయాలు పద్దాక మీతో చర్చించడానికి అని చెప్పి మొన్న లోపల కూడా మరి 15 రోజుల క్రితం 20 రోజుల క్రితం పేరెంట్స్ మీట్ కూడా పెట్టడం జరిగింది. మీరు కూడా ఈ తప్ప త్వరగా పెట్టేటప్పుడు పేరెంట్స్ మీట్ వాళ్ళతో కూడా మాట్లాడించండి. ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏం కావాలి ఇంకా అనేది మీరు టీచర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే దాన్ని మనం చేయగలిగిన అన్ని స్కూళ్ళకి చేసి పిల్లల అభివృద్ధికి మనం కూడా పాటుపడవలసిన అవసరం ఉంటుంది కదా. ఆ దిశగా మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలి, మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే స్కూళ్ళకు సంబంధించి ఎందుకనంటే గత 5 సంవత్సరాల్లో ఆర్థికంగా జీరో పరిస్థితికి వెళ్ళిపోయింది ప్రభుత్వం. అయినప్పటికీ కూడా ఎవరికి ఇబ్బందులు లేకుండా చేసే పని చేస్తుంది. నేను ఒక అడుగు ముందుకేసి ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిల్లల విషయంలో అవ్వచ్చు, ఊర్లో పరిపాలనలో కొన్ని ఏదైతే పెద్ద హాస్పిటల్కి సంబంధించి కానీ మెడికల్ క్యాంపులు అవ్వచ్చు, అలాగే ఎడ్యుకేషన్లో పిల్లలకి నాకు వచ్చేటప్పుడు కూడా పుస్తకాలు, పెన్నులు ఇమ్మని అనేక స్కూళ్ళకి పంచడం జరిగింది, వాళ్ళందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో. ఇప్పుడు అలాగే మా తవ్వ అరుణ్ కుమార్ గారు ఎవరికైతే ఇంటర్మీడియట్ వాళ్ళకి యూనిఫామ్ ఇవ్వలేదని అనుకున్నారో వాళ్ళకి ఇవ్వడానికి కనుక్కొని మరి ఆవిడకి ముందు వచ్చినందుకు ఆవిడ ముందుగా అభినందించడం జరుగుతుంది. అలాగే హెడ్ మాస్టర్ గారు ఇందాక ఫ్లోరింగ్ గురించి చెప్పారు. అనేక మంది దాతలు ఇక్కడే ఉన్నారు. మా చెక్క రాజా గారు మీరు ఐడెంటిఫై చేసుకుని అడిగితే ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్కరు చేస్తారు. మీరు ఆవిడ నోటీస్లో పెట్టండి. వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళ పుట్టినరోజుకో వాళ్ళ మనవడు పుట్టినరోజుకో ఆ గుర్తుగా ఏదో ఒకటి చేస్తారు. మేము అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు అక్కడ ఇచ్చేస్తున్నారు పిల్లలందరికీ ఉపయోగపడేటట్టుగా. ఎందుకంటే ఆ కార్యక్రమానికి కూడా నేను వస్తా. మీడియా పరంగా వాళ్ళకు కూడా పేరు ప్రతిష్టలు రావాలి, వాళ్ళు సమాజంలో ముందుకు వచ్చి ఆ సేవ చేశారని 10 మందికి తెలియాలి, వాళ్ళని చూసి ఇంకొకరు చేయాలనే ఉద్దేశంతో ఆ ఇన్స్పిరేషన్గా నేను ఇప్పటికి 40-50 కార్యక్రమాలు ప్రజలతోనే చేయించా. ఎందుకంటే అన్ని ప్రభుత్వమే చేయలేదు, ప్రజలు కూడా వాళ్ళు సంపాదించే దాంట్లో సేవా కార్యక్రమాలు 5%, 10%. సేవ అంటే అనేక రకాలుగా చేయొచ్చు. 10 మందికి ఉపయోగపడేది ఏదన్నా సరే సేవే. ఆ సేవ చేయడానికి అనేక మంది ముందున్నారు. వాళ్ళు ఇన్స్పిరేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఏ కార్యక్రమానికైనా సరే అటెండ్ అవుతున్నా, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నా. అలాగే ఇందాక మన హెడ్ మాస్టర్ గారు అన్నారు ప్రగతి పదంలో ఏలూరుని నడుపుతున్నాం అనేది. నేను సాటిస్ఫాక్షన్గా లేను. ఎందుకంటే నా దగ్గరికి సమస్య రాకుండా ఉంటే నేను సాటిస్ఫాక్షన్గా ఉంటా. మీ స్కూల్కి సంబంధించి
ఏ విషయమైనా ఈ స్కూలే కాదు, ఏ స్కూల్కి సంబంధించైనా సరే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నిర్మోహమాటంగా మన దగ్గరకు వచ్చి చెప్పండి, దాన్ని క్లియర్ చేసే బాధ్యతను నేను తీసుకుంటాను. ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. మీరు కూడా అందరూ కూడా కలిసి నా దగ్గరికి వచ్చారు ఒక సబ్జెక్ట్ మీద, మీ అందరికీ క్లియర్ చేసి చెప్పా. అంటే టైం పట్టచ్చు, కానీ ఎటువంటి సమస్య అయినా సరే తప్పనిసరిగా అది చేసి పెడతా. పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మీరందరూ బాగుండాలి. రేపు వీళ్ళే, నేటి పిల్లలే రేపు భావితరాల భవిష్యత్తు కాబట్టి వాళ్ళని తీర్చిదిద్దడంలో మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోండి. మీకు మా నుంచి అన్ని సహాయ సహకారాలు మీకు అందిస్తామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఎప్పుడు ఏదొచ్చినా సరే దీన్ని కూడా బాలికోన్నత పాఠశాల ఏదైతే ఉందో దాన్ని ఏలూరులో ప్రతి వాళ్ళు కూడా ఫస్ట్లోకి వచ్చేటట్టుగా చేయాలి. ఇందాక 55% అంటున్నారు, 70% తెప్పించడానికి ఈజీయే. ఆ 70%, ఎందుకంటే ఫుల్ పర్సెంట్ తెప్పించమని, కానీ 70% తెప్పిస్తే అప్గ్రేడ్లో ఉన్నట్టు ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్కూల్లో చదివించడానికి కానీ జాయిన్ చేయడానికి కానీ స్ట్రెంత్ అన్న ఉన్నప్పుడు మీకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ స్కూల్ పేరు పెరగాలి అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇది నాది అనుకునే బాధ్యతగా మీకు అందరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు వీళ్ళందరూ కూడా మీ పిల్లలుగా భావించి ఉపాధ్యాయులు అవ్వచ్చు. అంటే మేము కూడా చిన్నప్పుడు సెయింట్ జేవియర్ అప్పుడు 2 స్కూళ్ళు ఉండే, మున్సిపాలిటీ స్కూల్లో చదివిన వాళ్ళే వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు. అన్ని ప్రైవేట్ స్కూల్లో చదివేం కాదు. ఇందులో చదివినప్పుడు, ఎందుకంటే ఇందులో తక్కువ మంది ఉంటారు కాబట్టి శ్రద్ధగా చెప్పేవారు. ఆ శ్రద్ధతో విన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే స్ట్రెంత్ అని తక్కువ ఉంటుందో అప్పుడే మంచి జరుగుద్ది. మీరు ఆ దిశగా ప్రయాణం చేసి గవర్నమెంట్ స్కూళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా ఉన్నాయని చెప్పి నిరూపించాల్సిన బాధ్యతను మీరు తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒకసారి ఎమ్మెల్యే గారిని కలుస్తాం సార్. పేరెంట్స్తో మాట్లాడి టీచర్స్తో మాట్లాడి స్టేషన్స్ ప్రకారం దాని ప్రకారం అంతా కూడా చూస్తుంటే కనుక గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మాకు ఇంత ఆశ అయితే ఉంది. పిల్లల్ని కరెక్ట్గా మేము పట్టాలు ఎక్కించి గమనించి మేము మా స్టేట్ యూనియన్ అది రిప్రజెంటేషన్ మీకు మీ ద్వారా ఇస్తున్నాం సార్. దాన్ని దయచేసి కాస్త పెద్దలను అంగీకరిస్తారని కోరుకుంటున్నాం సార్. మీ యూనియన్లు దాన్ని వ్యతిరేకించలేదు. ఇబ్బంది పడ్డాం సార్. స్టోర్ చేసుకోవడానికి మాకు ఏమీ ఉండేవి కాదు. అప్పుడు మేడం మేము అడిగినప్పుడు ఒకళ్ళు అడిగారు, ఏ కలర్ కావాలమ్మా అంటే మాకు వైట్ కావాలన్నాం. ఆ వైట్ దొరకనప్పటికీ కూడా అది అరేంజ్ చేసి మాకు అరేంజ్ చేయడం జరిగింది. తద్వారా పిల్లలు నెక్స్ట్ ఇయర్ మేడం ఐడి కార్డ్స్ ఇస్తారని మాట ఇచ్చున్నారు. అందుకొరకు కూడా మేడంకి థ్యాంక్స్ చెప్తున్నాం. ఇంతవరకు కార్పొరేషన్ ఎన్నికల్లో రాజకీయాలు నా రికమెండేషన్ చేసి ఏదో డివిజన్లో టికెట్ ఇప్పించి పోటీ చేద్దాం. ఉన్న వాళ్ళని ఎక్కువ స్ట్రెంత్ చేస్తారు కదా, కొంచెం అది ముస్లిమ్స్ వాళ్ళు కూడా నా లైఫ్ దాన్ని తోడు చేసి దాన్ని తీసుకెళ్తాను. ఫస్ట్ వీక్లో నేను తీసుకెళ్ళి ఏర్పాటు చేస్తాను. నాకు తెలిసి అయితే అది అంత స్పీడ్గా ఏం జరిగే ప్రాసెస్ కాదు. అందులో ఈ ఇయర్ మధ్యలో జరగదు, మీకు నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి జరుగుతుంది. ఈ లోపుగా మనం చేయవలసిన పని చేద్దాం. ఎవరైతే మీ తల్లిదండ్రులందరితో కూడా రిప్రజెంటేషన్ రాసి పెట్టించమన్నాను వాళ్ళు పెట్టిస్తారు. ఆ ఇబ్బంది మీది సెపరేట్ గర్ల్స్ అదే కదా, ఇంకా బెటర్ కదా. మిమ్మల్ని మార్చితే వేరే దానికి మార్చుతారు, కానీ ఇందులో కో ఎడ్యుకేషన్ అనేది జరిగే పరిస్థితి ఏం కాదు. ఓకే ఓకే, మీరు కంగారు పడకండి. కో ఎడ్యుకేషన్ అంటే ఎందుకు చదువుతారు? మీరు రేపైనా మాతో మాట్లాడుతున్నారు కదా. అంటే స్కూలు పరిసరాలు బాగుండాలి, క్రమశిక్షణ డిసిప్లిన్ ఉండాలి. కో ఎడ్యుకేషన్ అవడం వల్ల ఇబ్బంది ఏం లేదు. పేరెంట్స్ రేపు పొద్దున్న మనం అందరం కూడా బయటికి వెళ్ళినప్పుడు అందరూ మీరు మగవాళ్ళతో మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే గారు టు ప్రెజెంట్ యూనిఫామ్ టు అవర్ స్టూడెంట్స్ బైపీసీ ఎండి అమ్రిన్ ఫాతిమా, ఎండి అమ్రునిసా, జీ దర్శిని, ఎం దుర్గా భవాని, ఎన్ జ్ఞానప్రసన్న. బట్టలే కాదమ్మా, వాచ్ కావాలన్నా సరే అవి చేపిస్తారు. బంగారం వచ్చానమ్మా స్పీడ్గా రండి. ఎండి హిమకౌశల్, వై హైమావతి, ఏ జానకి మోక్షేశ్వరి, ఎస్కే జాఫ్రీ, వై ఝాన్సీ రాణి, కే కృతిక, ఎస్ లక్ష్మీ ప్రియాంక, బి లోహిత, జి మాన్య, షేక్ ముమీనా, కే మౌలిక, వి మేరీ అనుష, ఎల్ అపూర్వ, జి శ్రీనాథ ప్రణతి.
Shanti, CH A. Roshni Sri, SK Rijwana, CH Sai Lakshmi, Abdul Shabana Begum, P. Shanmuga Devi, P. Srivalli, M. Sirisha, V. Sesi, M. Varshita, R. Varshita, M. Vaishnavi, G. Yogita, A. Lekana. కుమార్ గారు M. Shamala, V. మంచి ప్రైజ్ లో తెక్కై తప్ప ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు? మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.